హలో అందరికీ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. పేపర్ మీద చూపించిన న్యూస్లో చూపించిన ఇన్ఫ్లేషన్ రియల్గా మనకు ఉందా, ఆర్ఎల్స్ ఇంకా ఎక్కువ ఉందా, ఇంకా రిచ్ అవుతున్నారు, పువర్ ఇంకా పువర్ అవుతున్నారు, అండ్ మిడిల్ క్లాస్ మధ్యలో స్టక్ అయి ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మనం ఈరోజు చూద్దాం. ఇంకా చెప్పాలంటే 1990s ఒక యావరేజ్ శాలరీ తీసుకుంటే 10,000 to 15,000 ఉండేది. సో ఆ 10,000 to 15,000 వాళ్ళు ఇల్లు నడిపేవారు, పిల్లలు చదివించుకునేవారు, అండ్ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారు, అండ్ ఈవెన్ సేవింగ్ కూడా చేసేవారు. ఈ రోజు అదే శాలరీ 1 lakh rupees అయిపోయింది, అంటే ఇంటూ 10 times పెరిగినా సరే పర్చేసింగ్ పవర్ మాత్రం తగ్గిపోయింది. వై? అది ఇన్ఫ్లేషనా? కానీ ఆన్ పేపర్ అయితే ఇన్ఫ్లేషన్ అయితే లేదు. బట్ ఎందుకు మన పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది ఈరోజు మనం చూద్దాం. 1990s శాలరీ 15,000 ఉంటే వాళ్ళ ఒక హౌస్ పర్చేస్ చేయాలంటే 10 times మేబీ వాళ్ళ శాలరీకి 10 times ఉండేది ఒక హౌస్ బయింగ్. బట్ ఇప్పుడు అదే 1,50,000 or 1 lakh శాలరీ ఉన్నా సరే ఆ హౌస్ బయింగ్ మీకు 15 lakhsకి లేదు. ఇట్ వెంట్ టు 1 crore rupees, అంటే 100 times పెరిగిపోయింది. సో అప్పుడు ఏది 10 to 15 times ఉండేదో ఇప్పుడు అదే 100 to 110 times పెరిగిపోయింది. సో ఇక్కడ చూసిన ఈ ఇన్ఫ్లేషన్ అయితే మీకు ఎవరు కూడా ఆన్ పేపర్ చూపించట్లేదు. ఫ్యాక్ట్, ఇన్ఫ్లేషన్ మీ మనీని సైలెంట్గా తినేస్తుంది. ఆన్ పేపర్ ఇన్ఫ్లేషన్ 3.5% to 4% చూపిస్తున్నారు, బట్ రియల్గా మనకి 3.5% ఇన్ఫ్లేషన్ ఉందా? టొమాటోస్ చూసుకుంటే 35% పైన ఉంది, కుకింగ్ ఆయిల్ చూసుకుంటే 28%, అండ్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి ఇయర్ 15% పెరుగుతుంది. సో మనకి 3.5% జస్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మీరు ఎక్స్పీరియన్స్ చేసింది రియల్ ఇన్ఫ్లేషన్, వాళ్ళ పేపర్ మీద చూపించింది అది రియల్ ఇన్ఫ్లేషన్ కాదు. ప్రీవియస్లీ ఫస్ట్ సేవ్ చేసి మిగిలింది ఎక్స్పెన్స్ చేసేవారు, బట్ ఈ జనరేషన్లోనే ఫస్ట్ స్పెండ్ చేసి మిగిలేది సేవింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2012 సేవింగ్ రేట్ చూస్తే 23% ఉండేది, బట్ 2026 అదే సేవింగ్ రేట్ 18%కి పడిపోయింది. అంటే మనుషుల దగ్గర డబ్బులు అయితే మిగలట్లేదు సేవింగ్ చేయడానికి. బ్యాంక్స్ మీకు ఈజీగా లోన్ వస్తుంది, క్రెడిట్ కార్డ్, పే లెటర్స్ ఇవన్నీ మనకి మెయింటైన్ చేయలేని లైఫ్ స్టైల్కి మెయింటైన్ చేయిస్తుంది ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ట్యాగ్ ఇచ్చి. కానీ రియల్గా ఆలోచిస్తే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఉన్నామా ఆల్వేస్ రియల్గా ఫైనాన్షియల్గా ట్రాప్ అవుతామా ఒకసారి ఆలోచించి చూడండి. ప్రీవియస్గా ఒకే ఇన్కమ్తోని హ్యాపీగా ఫ్యామిలీ ఉండేవారు, ఇప్పుడు ఇంట్లోని 2 ఇన్కమ్స్ ఉన్నా సరే లాట్ ఆఫ్ లోన్స్, ఈఎంఐస్లో ట్రాప్ అయి ఉన్నారు. సో అప్పుడు ఒక ఇన్కమ్, ఇప్పుడు 2 ఇన్కమ్స్ కూడా సరిపోవట్లేదు. సో ఇది ఇన్ఫ్లేషన్ ఫిగర్ చూపించిన ఇన్ఫ్లేషన్కి రియల్గా జరుగుతున్న ఇన్ఫ్లేషన్కి జస్టిఫికేషనా కాదా? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ వినండి. ఇండియా జీడిపి డబల్ అయింది, మిలీనియల్స్ పెరిగారు, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి టచ్ అయింది, కానీ హౌస్ హోల్డ్ సేవింగ్ 50-year లో లెవెల్కి పడిపోయింది. అంటే వాళ్ళు రిచ్ అవుతున్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఈఎంఐస్ లోన్స్లో ట్రాప్ అయిపోయి ఉన్నారు. ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం ఇండియా జీడిపి డబల్ అయిన టైంలో, దట్ ఈస్ నార్మల్ టైంలో మనకి ఇంత ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇండియా ఎనర్జీ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. ఇండియా ఎనర్జీ క్రైసిస్ ఫేస్ చేసిన టైంలోని మన లైఫ్ స్టైల్, మన గ్రాసరీ, మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి. రేట్స్ బికాస్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, పెరిగితే అన్ని ఐటమ్స్ పెరుగుతాయి, దట్ ఈస్ కాస్ట్ పెరిగిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల మన గవర్నమెంట్ ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్కి పెంచుతాయి, అంటే మీ ఈఎంఐస్ పెరుగుతాయి. సో ఈఎంఐస్ పెరిగితే మనమే కాదు, కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్కి ఈఎంఐస్ పెరుగుతుంది. వాళ్ళు ఎక్స్పెన్షన్ గురించి ఆలోచిస్తారు, ముందు చేసిన ఎక్స్పెన్షన్ ఇప్పుడు హాల్ట్లో పెడతారు. సో ఎక్స్పెన్షన్స్ లేకపోతే జాబ్స్ కట్ అవుతాయి, జాబ్స్ కట్ అయితే ఈఎంఐస్ డిఫాల్ట్ అవుతాయి, కన్జంప్షన్ తక్కువ అవుతుంది. సో ఈ టైంలోని ఇన్ఫ్లేషన్ ఇంకా ఏం నార్మల్ ఇన్ఫ్లేషన్ పేపర్లో చూపించిన తక్కువ ఇన్ఫ్లేషన్కి మన పరిస్థితి ఇలాగ ఉంటుంది. ఇండియా మిడిల్ క్లాస్ పరిస్థితి. ఒకవేళ రియల్గా ఇన్ఫ్లేషన్ పెరిగితే జస్ట్ ఆలోచించండి. సో అందుకే ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. 6 months to 1 year ఎమర్జెన్సీ ఫండ్. అన్నెసెసరీ ఎక్స్పెన్స్ని కట్ డౌన్ చేసుకుని సేవింగ్స్ మీద మోర్ ఫోకస్ చేసి ఏమైనా తీసుకుంటే దానికి డైవర్సిఫైడ్గా తీసుకోండి. డోంట్ పుట్ ఆల్ యువర్ మనీ ఎట్ వన్ ప్లేస్. ఇంకా ఇది 1% ప్రాబ్లం అయితే కాదు, హోల్ కంట్రీ విల్ ఎఫెక్ట్. అండ్ డెఫినెట్లీ రిజాల్వెన్స్ అయితే తీసుకొస్తారు డెఫినెట్గా. అండ్ ప్యానిక్ సెల్లింగ్ అయితే చేయకండి, ప్యానిక్ అవ్వకండి. ఓకే, సో మళ్ళీ మనం కలుద్దాం ఒక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బై బై, చెక్ కేర్.